చంద్రబాబు ఏంటో అమ్మా అది 2 లక్షలే. ఊరికే గాబరా పడు. వెంకటరమ్మ కట్టులో కొనుక్కున్నాను నేను. ఆయన పోయిన నగలు తిరిగి వస్తాయమ్మా. నువ్వు బీపీ పెంచుకోమాక, ఏం పర్వాలేదు. ఏమ్మా నేను ఒక 100 రూపాయలు పోగొడితేనే నువ్వు అంత కంగారు పడతావు? 2,50,000 అంత కంగారు పడతాంటే ఈ తలకాయ 2,50,000 నగ ఇంట్లో ఉంది. ఇది వెంకటరమణ కట్టుగాజుల షాప్ లో కొన్నాను. అవునా? అవును. మా బాగున్నారండి. ఎక్కడ బాగుండేది? మీ షాప్ కు వస్తూ ఉండగా 2.5 లక్షలది చైన్ కొట్టుకుపోయాడు. అయ్యో బాబోయ్ మేడం. అది కట్టునగలే, వెంకటరమణ కట్టునగల షాప్ లో కొన్నా. అబ్బాయి, ఆ మొన్న పోయిన ట్రిప్ వచ్చినప్పుడు నేను ఒక 2 పేటల చైన్ తీసుకున్నాను కదా. అవునమ్మా, అది చూపించు. అదే కదా ఆ చైన్ పెట్టిన పేరే అన్నపూర్ణ గారి చైను. అదే ఆ చైను. ఇది వచ్చేటోడికి మనకి 5 గ్రాముల్లోనే తయారైపోయిన చైన్. ఇది కేవలం 5 గ్రాములే. 5 గ్రాముల్లోనే తాళీ చైన్స్ ఏవైతే ఉన్నాయో రెగ్యులర్ గా వాడుకోవడానికి 5 గ్రాముల్లోనూ లేదు. ఇంకా నైస్ గా కావాలనుకుంటే కేవలం 3 గ్రాముల్లోనే గొలుసు ఇక్కడ తయారైపోతుంది. అర్రే అదే కాదే, ఇందాక దొంగడు కొట్టుకెళ్ళాడు కదా. అవును. ఆ నగని వాడు తెస్తే వీళ్ళు డబ్బులు ఇవ్వరు, మనం తీసుకొస్తే బిల్లు. బిల్లుతోటే వస్తుందమ్మా. అండ్ అలాగే ఈ ఐటమ్ ఏదైతే ఉందో ఆ ఓనర్ వచ్చినప్పుడే మేము పేమెంట్ ఇస్తాం కూడాను. చాలా బాగుంది. అయ్యో చాలా బాగుందమ్మా నిజంగా. అయ్యో నువ్వు కంగారు పడద్దు అన్నావు కదా, ఇప్పుడు అర్థమైంది నాకు. ఎందుకు బీపీ తెచ్చుకుని వదులుతాయి. మా దగ్గర వచ్చేటోడికి చూడండి 1/2 గ్రామ్ నుంచే చైన్లు మొదలవుతాయి. కేవలం 1/2 గ్రాము. 1/2 గ్రామ్ అని అంటే ఏమీ రాదు, కనీసం 1/2 గ్రామ్ లో కూడా చైన్ తయారైపోయింది అనమాట. 1/2 గ్రామ్ అంటే గ్రాములో ఆఫ్. కేవలం 1/2 గ్రాము నుంచి మొదలయ్యి 2 గ్రాములు, 2.5 గ్రాములు, 3 గ్రాములు, 3.5 గ్రాములు, 5 గ్రాముల్లో హెవీ చైన్స్ తయారైపోతాయి మా దగ్గర. లోపల కోపర్ పెడుతున్నాం, పైన పూర్తిగా 24 క్యారెట్ బంగారం పెట్టి తయారు చేసిన వస్తువులమ్మా. డైలీ వాడుకోవడానికి, రెగ్యులర్ గా వాడుకోవడానికి తాళీ చైన్స్. ఇక్కడ ఈ సబ్జెక్ట్ ఏదైతే ఉందో చాలా అందంగా అందరికి అనుకూలంగా తయారైన ఆ కాన్సెప్ట్ అనమాట అమ్మా. ఇది పోదండి, ఇంత సన్నగా కనపడుతుంది అంటే పైన ఉన్నదంతా బంగారమే కదమ్మా. ఏమవ్వదు అంతే. మన బంగారమే కదా పెడుతున్నాం. మీరు కొంటుంది బంగారం, కాకపోతే తక్కువ బంగారంతో ఎక్కువ వస్తువుని చేయించుకుంటున్నారు అంతే. మీ మనవరాలు ఇద్దరికి ఇలాంటిది కొనిస్తే జాగ్రత్తగా ఉంటుంది కదా. వాళ్ళిద్దరిని రానివే, వాళ్ళే సెలెక్ట్ చేసుకుంటారు. ఇదిగో అయ్యా, ఇది అక్కడ మళ్ళీ తీసుకుంటాను నేను. ఈ ఒక్కసారి చూడండి అమ్మా, ఈ మోడల్స్ అన్ని ఒక్కసారి ఎలా చూడండి.